వీడు పడుకున్నాడు. నైట్ 11 అయినా చదువుతున్నా. కాలేజ్ టాపర్తో సెల్ఫీ. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పోయి చదువుకోపోరా. ఓకే మామ. ఎగ్జామ్ నియర్, ఐ డోంట్ ఫియర్. నువ్వు వదిలితే ఫస్ట్ నైట్ కూడా ఫేస్బుక్లో పెట్టేస్తావో తెలుసుడా. నువ్వు మూసుకొని పనుకోరా. గుడ్ నైట్. అరే మామ, ఇప్పుడే పెట్టిన పిక్కి 100 likes 50 కామెంట్స్ వచ్చినాయరా. పోయే కాలం వస్తే అంతేగా దరిద్రుడా. నేను ఫేమస్ అవుతాను, నీ కులురా. ఫేమస్ నువ్వు ఫేమస్ అవడం లాంటిది తెలుసా? సన్నీ లియోన్ ప్రతిభ అవడం లాంటిది. అంటే ఏంది మామ? ఎప్పటికీ జరగమావా అర్థంటే మామ 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. త్వరగా పండుగ మామ. పడుకునేటప్పుడు సెల్ఫీ తీసింది సార్, పడుకోరా మామ. సుజాత, నీ పిక్కు లైక్ చేసినానే, కామెంట్ చేసినానే, షేర్ చేసినానే. నా పిక్ పెట్టి 8 hours అవుతుంది. లైక్ చేయలేదు, కామెంట్ చేయలేదు, షేర్ చేయలేదు. ఆ రవిగాడికి లైక్ చేశావు, ఆ రాజుగాడికి షేర్ చేశావు. వాళ్ళు ఏమైనా నీకు ఇచ్చారా? నీకు డైరీ మిల్క్ ఇచ్చారు. సుజాత రా, సుజాత, సుజాత మామ సుజాత. లే మామ, ఈడేంది మామ ఎంత డేంజర్ అయిపోయినాడు. సుజాత జాగ్రత్త బాబు. వదిలితే శవాలతో సెల్ఫీలు. సుజాత పాపం కూడా చేస్తాడు. కొంచెం జాగ్రత్త. నీ బైక్ కూడా వస్తాడు. సరే మామ, పడుకో మామ. నువ్వు లేపాలి ఈరోజు. అదే దరిద్రుడా, ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోకుండా బండి బాగా చదువు. అమ్మ 60-70 కాదు. ఓకే మామ. రెండు కరెక్ట్ టైం వచ్చారు కదా తక్కువ ఉన్నదా మా బాబుకు మామూలు తెక్కలేదురా బాబు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో అడ్డం పడుతుంటాడు. నిన్ను సిగరెట్ తాగుతా మీ నాయకు దొరికితేనే ఉంటాను. అది దొరికాడా బొక్క. వీడికి పిచ్చి మామూలు కాదు కదా సెల్ఫీది. స్మోకింగ్ సిగరెట్ ఫీలింగ్ ఎక్సెక్ట్ అని సెల్ఫీ తీశాడు. ఆడిబాబు క్యాప్షన్తో పాటు గుడ్డలు కూడా ఓడిచేశాడు. సరిపోయిందిలే, అందుకే రా సెల్ఫీ తీయడం తగ్గి. అరే అందరం కూడా వస్తున్నాడు రా. ఏయ్ హాయ్ బ్రో. హాయ్ మామ. హాయ్. బాగా ఎంజాయ్ చేద్దాం మామ. పట్టండి బైక్లో పెట్రోల్ తక్కువ ఉంది, అది వద్దు. మనం వేరే బైక్లో వెళ్దాం. నీ బైక్లో ట్రిపుల్ వెళ్దాం. దగ్గర డిక్కి అంతా నీ సరిపోయింది నా రైట్. ఇక్కడ ఆపుతా. ఇబ్బంది నీకు.
పోలీసులు పట్టుకుని ఎవరో ఈడండి మళ్ళీ వస్తారు మీదికి. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఒకరు కూడా ఎందుకు ట్రిపుల్ ఆర్ ఎందుకు వెళ్తారు అసలు మీరు? కొంచెం ఎమర్జెన్సీ యాక్సిడెంట్ బాగా జరిగితే ఎవరు చూస్తాడు? డబ్బులు అంటే అలా చేస్తారు బా. ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోతే ఎవరికి సంబంధము? బైక్ వెళ్తే డబ్బులు కొంచెం తీసుకోండి సార్. చెప్పండి కదా సార్, ఒక 50 రూపాయలు. దారుణంగా పండగలు వస్తాయి బాబు, ఈ తెలుసు ఎక్కడ మనకు. ఇది కాదమ్మా, ఈసారి ఇంకోసారి అయినా చూసి వెళ్ళండి. ఈసారి హెల్మెట్ లైసెన్స్ లేకుండా వెళ్ళాలండి, జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్ కొంచెం జాగ్రత్త సార్. సరే పోయి వస్తాం సార్. నిదానంగా చూసేలండి. సరే సార్, జాగ్రత్త సార్. డబ్బులు జాగ్రత్త సార్, మా బాబు కష్టార్జితం అది. ఏం కాదు, ఉంటాయి టమాటా ఊచి వేసాం సార్. భద్రంగా ఉన్నారు. బాయ్. ఏం రంతలేడు మామూలు పట్టుకున్నారా బాబు? 500 బొక్క. అబ్బా 2 బిల్లుకి వచ్చేది మామ, తీసుకున్నాడు. సరేరా, లొకేషన్ బాగుంది, దిగండి, వెళ్ళి ఫోటో దిగుదాం. బాబు సెల్ఫీ రాజా. మీకే అమ్మా, రాయాలి. మీకే మామ. అమ్మా ఏముంటారా లొకేషను? బుక్కులు ముంగిళ్ళు, ప్రేమలు నట్టుళ్ళు, చూడగా చాలేనా రెండే కళ్ళు. పువ్వులు పుప్పొళ్ళు, పంటలు నూర్పిళ్ళు, పండగలు తిరనాళ్ళు, ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. సుజాత గుర్తుండాలా మామ? అది కొట్టి చెప్పే దెబ్బలు గుర్తు రావడంలా పెద్ద బస్సు అవుతుంది. ఇక్కడ కూడా అమ్మాయిలు పంచాయతీ కాసేపు. హై సెల్ఫీ, నైస్. డౌన్ సెల్ఫీ, గాట్ ఇట్. బాగుంది. ఓకే డన్. ఇప్పుడు అసలు రే అమ్మాయిలకు నేను ఆ ఫాలోయింగ్ తెలియదురా. నా గ్లామరు, నా అందం గురించి అందరూ నన్ను క్యాక్గా ఫీల్ అవుతారు. నువ్వు అమ్మాయిల కేక? అరే మా అమ్మాయి ఎలాంటి తెలుసా? లవర్ ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరురా, ఏదో ఒక చీర మావా అంటే భయపడకని చెప్పి ఇంటి ముందు గేట్ ముందు కాపలా కాస్తారు. రేడు వీడు కేక పుట్టించడం గురించి చెప్తున్నాడు అమ్మాయిలకి. మనకి దరిద్ర నీ దరిద్ర. ఫోన్లో ఛార్జింగ్ ఉందిగా, పోయి సెల్ఫీలు దిగి జావు. చెప్తున్నా అసలు మామా. ఓకే మామా, అక్కడ మంచి కొండ ఉంది, అక్కడ సెల్ఫీ తీసుకుందాం పండి. జాగ్రత్త బాబు, కొండపైకి వెళ్ళదు. మామ నా అందానికి సుజాతను పడేస్తాం మామ. నువ్వు సుజాత చుట్టూ తిరుగుతావు, వాళ్ళన్న మన చుట్టూ తిరుగుతాడు. నువ్వు ఆమె చాక్లెట్ ఇస్తావు, వాళ్ళన్న మనకు పంచులు ఇస్తాడు. నువ్వు ఆమెకు పొంగల్ అంటావు, వాళ్ళన్న మనకు దంగలు చేస్తాడు. అవసరమారా? అవసరమా? చదువుకోండ్రా బాబు, చదువుకోండ్రా బాబు. అరే జాగ్రత్త, అంత పైకి క్లిప్ అయిపోతారా దరిద్రుడా. అయ్యే మామ ఏం కాదు మామ, ఈ ఫోటో ఎఫ్బీలో పెడితే 100 లైక్స్ 100 కామెంట్స్ వస్తాయి మామ. ఎక్కడైనా సార్ కొంచెం జాగ్రత్తగా. అది ఇక్కడి నుంచి తీసుకుంటా. ఎక్కువ అయిపోయింది రా. లే మామ, రే మామ, సుజాత ఏడుస్తుంది మామ.
లే మామా మామా. రిస్కీ సెల్ఫీ, దానివల్ల మీకు వచ్చేది 50 likes కావచ్చు, 100 కామెంట్స్ కావచ్చు. బట్ మీకేమన్నా అయితే దానివల్ల మీకు అయ్యే లాస్ మీ అమ్మ నాన్న ప్రేమ, మీ ఫ్రెండ్స్తో మీరు పొందే ఆనందం, ఇంకా అది మీ లైఫే కావచ్చు. ఎంజాయ్మెంట్ అనేది జీవితంలో ఒక పార్ట్ కావాలి, కానీ దానికోసం జీవితాన్ని లాస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, వి లాస్ అవర్ ఫ్రెండ్. మీ అమ్మ అలా ఇంకెవరు కాకూడదు అనేది మా ప్రయత్నం. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.